శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురవే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఉగాది పంచాంగ పఠనము చేస్తాను. బంధుమిత్రులకు, శ్రేయభిలాషులకు, వినియోగదారులకు శ్రీ శివజ్యోతి జ్యోతిష్యాలయం మరియు స్వాతి హెర్బల్స్ తరపున శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఫలించిన జోష్యాలను నేను మీకు కొన్ని తెలియజేస్తాను. స్వరంగ మార్గాల ద్వారా విధ్వంసాలు, భారతదేశం అప్రమత్తంగా ఉండాలి. మన దేశ సైనిక దళాలు అప్రమత్తంగా ఉండాలి. శత్రువులు నీటి ద్వారా భూమి కింద నుంచి చొచ్చుకు వచ్చే అవకాశం ఉన్నవి. యుద్ధం సంభవించే అవకాశం ఉంది. యుద్ధం అనివార్యమవుతుంది. ఎక్కువ మంది తీవ్రవాదులు చనిపోతారు. యుద్ధం సెగలు, పొగలు కమ్ముకుంటాయి. టెర్రరిస్టులు అటాక్స్ పెరుగుతాయి. మహిళలు ఉన్నత స్థానాలకు ఎంపిక అవుతారు. పదవుల్లో, రాజకీయాలలో, క్రీడా రంగంలో మంచి గుర్తింపుని, ఖ్యాతిని సంపాదించుకుంటారు. గత సంవత్సరము ఏప్రిల్, మే, జూన్ వరకు జరిగినటువంటి విధ్వంసాలు, గత సంవత్సరం ఏప్రిల్, మే, జూన్ జరిగినటువంటి ఘోరాలు, దానికి మన దేశం తీసుకున్నటువంటి నిర్ణయాలు మనం ఇప్పట్లో మర్చిపోయే ప్రసక్తే లేదు. ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో మన దేశము ఎంత పటిష్టంగా ఉంది, మన దేశ కీర్తి ఎలా పెరిగిందనేది మనం అందరం చూసాము. కానీ కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో, అంటే ఒక చెడు జరగటం వలనే మన దగ్గర ఎంత శక్తి ఉన్నది అన్నది బయటికి వచ్చింది. జరిగినటువంటి సంఘటన మాత్రము చాలా బాధాకరమైనది. భవిష్యత్తులో అలాంటి ప్రమాదాలు మన దేశానికి రాకూడదని మనస్ఫూర్తిగా ప్రతిరోజు మనం చేసే పూజల్లో నమస్కారం చేసుకుందాము. కానీ మన దేశ పరువు ప్రతిష్టల విషయాలలో కానీ, మన దేశ శక్తి విషయంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆలోచన ఉండకూడదు. అందరికీ భయం కలగాలి అనే విధంగా కూడా మనం సంకల్పం చేసుకుంటే అది మనకి, మన దేశానికి చాలా మంచిది. ఈ యొక్క విషయాలలో స్త్రీమూర్తులు, మహిళలు ముందుండి నడిపించారు. యుద్ధాన్ని గెలిపించారు. మన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టారు. క్రీడా రంగంలో కూడాను ఎన్నో విజయాలను సాధించారు. రాజకీయాల్లో ఉన్నవారు కూడాను వాళ్ళ యొక్క మేధస్సుని మనకెంతో ఉపయోగపడే విధంగా, సామాన్యులైన వారికి కూడా న్యాయం జరిగే విధంగా ఎన్నో మార్పులు తీసుకొస్తున్నారు. ఎంతో మంచి జరగడానికి ఆస్కారం అవుతుంది. ఈ యొక్క విద్యని మనకు అందించినటువంటి మహనీయ మహర్షి బృందానికి, నాకు అందించినటువంటి మా నాన్నగారికి, మన గురువు గారికి, బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారికి ఈ యొక్క ఘన కీర్తి వాళ్ళ పాదాలకి సమర్పిస్తున్నాను. అత్యంత స్వార్థంతో, నాన్నగారంటే ప్రేమతో వచ్చినటువంటి మంచి అంతాను, వచ్చిన పేరంతాను నాన్నగారికి అందిస్తున్నాను. జనాభా తగ్గుతుంది. నార్త్ ఈస్ట్ రీజన్స్లో వరదలు, తుఫాన్లు, కొండ చర్యలు విరిగి పడడంతో ఆస్తి నష్టం సంభవిస్తుంది. భారతదేశ ఎదుగుదల చూసి ఏడవనున్న ఇరుగు పొరుగు దేశాలు మనకి బాధ పడుతున్నాము, మనకి బాధ కలిగించారు. ఆ బాధకి మనం ఇచ్చినటువంటి ప్రతిస్పందనకి అందరూ చూసి ఏడ్చారు. ఈ రోజున మన భారతదేశాన్ని చూసి ఏడవనటువంటి దేశం ఏదీ లేదు. మన భారతదేశానికి కలిగినటువంటి నష్టానికి, మనం చేసినటువంటి చర్యకి, మనని చూసి మనకు వచ్చినటువంటి కష్టాన్ని చూసి ఏడవలసింది పోయి, మనం ఇచ్చినటువంటి సమాధానాన్ని చూసి ఏడ్చే వాళ్ళు ఎక్కువైపోయారు. నరదిష్టి మనకే కాదు, మన దేశానికి కూడా ఎక్కువగానే ఉంది. ఈ సంవత్సరం కూడా అదే కొనసాగబోతోంది. చెరువులు
అభివృద్ధి చెందుతాయి. ఎలక్ట్రికల్ వాహనాల హవా నడుస్తుంది. ప్రమాదాలకు కొలువుగా మారనున్న కేరళ, ఉత్తరాఖండ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ అదుపు తప్పనున్న అగ్రరాజ్యం లెక్కలు. వాళ్ళేదో అనుకున్నారు, ఏదో చేశారు, చాలా తకమికలు పడుతున్నారు. రాబోయే సంవత్సరం కూడా ఇలాంటి తప్పుడు లెక్కలే ఎక్కువగా ఉంటాయి. అగ్రరాజ్యంలో యుఎస్ఏలో ఫ్లడ్స్, హరికేన్స్, భూకంపాలు 4 దిశల వ్యాప్తి చెందుతాయి, భయపెడతాయి. భారతదేశంలో ఎలక్ట్రికల్ వస్తువులు అందుబాటు ధరల్లో ఉంటాయి. బంగారం విలువ పెరుగుతుంది, అక్షరాల 1,00,000 పలుకుతుంది. అప్పు తీర్చలేక సూసైడ్ చేసుకునేవారు పెరుగుతారు. యుద్ధ పరికరాలు కొనుగోలు అమ్మకాల్లో భారతదేశం ముందంజలో ఉంటుంది. మానసిక అనారోగ్యాలు పెరుగుతాయి. సైబర్ క్రైమ్స్ని ఆపే మార్గం లేదు. గుండె సమస్యలు, అనారోగ్యాలు పెరుగుతాయి. గత సంవత్సరం చాలామంది యువతీ యువకులు చిన్న వయసులోనే ఆకస్మికంగా అకస్మాత్ స్థితికి చేరుకున్నారు. మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఇప్పటికైనా ఆహార విషయాలలో జాగ్రత్తలు పాటించండి. ఆరోగ్యం ఒక్కసారి చేయి దాటితే తిరిగి రాదు. ఇది తాతగారి ఆస్తి లాంటిది. దాయాదుల చేతిలో ఒక్కసారి పడితే ఇక అంతే. సుప్రీంకోర్టుకు వెళ్ళినా అది మనకి రాదు. ఆరోగ్యం కూడా ఒకసారి చేయి దాటితే, ఒక్కసారి హాస్పిటల్కి వెళితే ఇక అంతే. ఆ దేవుడు కూడా మనల్ని రక్షించలేరు. కాస్తంత జాగ్రత్తలు తీసుకోండి. ఈ సంవత్సరం నుంచైనా భవిష్యత్తు బాగుంటుంది. బంగారం కోసం దేశాల మధ్య గొడవ, కొత్త పెట్టుబడులు, కొత్త ఉద్యోగాలు. భారతదేశంలో విలువైన మాణిక్యాలు, రతనాలు, రేర్ మెటల్స్, మినరల్స్ దొరుకుతాయి. చంద్రుడు కొత్త సంపదగా మారతాడు. పొల్యూషన్ మరింతగా పెరుగుతుంది. వాయు కాలుష్యం ద్వారా అనారోగ్యాలు పెరుగుతాయి. కలుషితమైన ఆహారము, కలుషితమైనటువంటి వాయువు, నీరు ప్రమాదాలకు, ప్రాణ నష్టానికి కారణమవుతుంది. ప్రపంచ స్థాయిని గణించనున్న మన తెలుగు రాష్ట్రాలు ప్రపంచ నాయకులతో భేటీ కానున్న మన నాయకులు మంచి మార్పులు. విదేశీ కంపెనీలకు మన రాష్ట్రాలు ఘనస్వాగతం. నిరుద్యోగులకు కొత్త స్కాముల్లో ఇరుక్కుపోయే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. విలువ లేని ఉద్యోగాలు చేసే దుస్థితి కలుగుతుంది. ఇస్రో ప్రయోగాలు, కొన్ని ఆశలు, కోటి కాంతులు విరజిల్లుతాయి. ఈ యొక్క ఫలించిన జోష్యాల ఘనత మహనీయ మహర్షి బృందానికి, నాకు నేరుగా ఈ విద్యను అందించిన మన గురువు గారు, మా నాన్నగారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారికి పాదాలకి అంకితం ఇస్తున్నాను. వాళ్ళు ఉన్నారు కాబట్టే మనం ఎన్నో విశేషాలను ముందుగానే తెలుసుకోగలుగుతున్నాము. ఈ ఫలించిన జోష్యాలు శుభతిథి పెద్ద పంచాంగం పేజ్ నెంబర్ 160, 161, 163లో ఉన్నాయి. నవగ్రహ సంచార ఫలితాలు పేజ్ నెంబర్ 156లో ఉన్నాయి. రాజు రవి, సేనాధిపతి శనేశ్వరుడు. ఈ ఆర్టికల్లో క్లియర్గా యుద్ధం గురించి రాయటం అనేది జరిగింది. నవనాయకులే కదా, వాళ్ళు మారుతుంటారు వస్తుంటారని మనం అనుకుంటాం. కానీ మన దేశ భవిష్యత్తుని ఎలా ఉంచబోతోందనేది, ఎన్ని మార్పులు రాబోతున్నాయి, ఆ వచ్చే ప్రతికూల మార్పులకి మనం ఏ విధంగా నిలబడగలుగుతాము, అసలు నిలబడగలుగుతామా లేదా అన్నది ఈ నవనాయకుల వలనే మనకి క్లియర్గా తెలుస్తుంది. ఈ సంవత్సరం వచ్చేటువంటి నవనాయకులు కూడా మనకు అండగానే నిలబడతారు. కరెక్ట్ టైంకి పౌరుష పరాక్రమాన్ని మనం చూపించగలుగుతాము. అవతల వాళ్ళు వేసే తప్పుడు లెక్కలకి, అనవసరమైనటువంటి ట్యాక్సులకి మనం భయపడి చెల్లించాల్సిన అవసరం ఏమీ లేదు. భవిష్యత్ భారతం బంగారంగా ఉంటుంది. మనం చేసుకున్నంత మాత్రాన చాలు. మనం ప్రయత్నం చేయాలి. ఇది గ్రహించి మెలగండి.
శుభతిథి పంచాంగం ప్రామాణికగా శ్రీ పరాభనామ సంవత్సరంలో నవనాయకుల ఫలితాలను తెలుసుకుందాము. రాజు గురువు. రాజ్యాధిపత్యం గురువుకు రావటం మంచిదే. పరిపాలనా పరంగా నూతన సంస్కరణలు అమల్లోకి వస్తాయి. బంగారం ధర అధికంగా పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన ప్రజల్లో ఎక్కువగా ఉంటుంది. స్వామీజీలు, ప్రబోధకులు ప్రాధాన్యత మరింతగా పెరుగుతుంది. ఆధునిక విజ్ఞానాన్ని దుర్వినియోగం చేసేవాళ్ళు అధికమవుతారు. మానవ మేధస్సు మానవునికే శత్రువుగా తయారవుతుంది. కందిపప్పు ధర పెరుగుతుంది. ప్రజల్లో దానగుణం పెరుగుతుంది. అన్నదాన సత్రాలు కళకళలాడుతుంటాయి. దేవాలయాలలో వేదఘోష వర్ధిల్లుతుంది. దేవాలయాలలో అవినీతిని ప్రభుత్వం సమర్థవంతంగా అరికడుతుంది. ప్రజల ధోరణిలో, ఆలోచనలో, విధానంలో మార్పు వస్తుంది. భూమి లోపల పండే దుంపకూరలు అధిక ధర కలిగి ఉంటాయి. పేద మధ్యతరగతి విద్యార్థులు, గ్రామీణ ప్రాంత విద్యార్థులు చదువుల్లో అఖండ ఖ్యాతిని సంపాదిస్తారు. పండితులు, కళాకారులు ఆదరించబడతారు. మేధావుల సేవలు సమాజానికి కొండంత అండగా నిలుస్తాయి. మంత్రి కుజుడు. ఉగ్ర గ్రహమైన కుజునికి మంత్రిత్వం రావడం అంత మంచిది కాదు. అంతర యుద్ధాలు, పేలుళ్ళు సంఘటనలు అధికమవుతాయి. యుద్ధాలు జరిగే అవకాశం ఉంటుంది. గత సంవత్సరంలో కూడాను ఇదే విధమైన పరిణామం చోటు చేసుకుంది. ఇప్పుడు భద్రత విషయాలలో జాగ్రత్తలు తీసుకోగలుగుతాం. ఎందుకంటే మంత్రి కుజుడు కాబట్టి భద్రత విషయాలు కావచ్చు, సెక్యూరిటీ వైఫల్యం చెందే అవకాశం ఉండదు. కాబట్టి ముమ్మాటికి మంచి ఫలితాలే సంప్రాప్తిస్తాయి. ఊహించని పెను మార్పులు సంఘటనల ద్వారా జనులలో భయాందోళన ఏర్పడినప్పటికీ పరిస్థితులు నిలకడగానే ఉంటాయి. పోరాట తత్వం ప్రతి ఒక్కరిలోనూ కనబడుతుంది. ఇది మంచి మార్పుకి కారణమవుతుంది. గురువులు, సలహాదారులు, మంత్రులు ధైర్య సాహసాలను కనబరుస్తారు. సరైన సమయానికి కొన్ని దేశాలకు ధీటైన సమాధానాలు ఇస్తాము. కందులు, మిరపకాయ, మిరియాలు అధిక ధర కలిగి ఉంటాయి. కుజుడు అగ్నిగ్రహం కనుక అగ్ని ప్రమాదాలు అధికమవుతాయి. స్త్రీలపై దౌర్జన్యాలు పెరుగుతాయి. ఈ విషయంలో ప్రభుత్వం జాగ్రత్తలు కొంతవరకు ఫలిస్తాయి. ప్రజల్లో దైవ చింతన పెరుగుతుంది. దీక్షలు చేసేవారు అధికమవుతారు. సేనాధిపతి చంద్రుడు. అధికార స్థానాలలో ఉన్నవారికి సొంత వాళ్ళ వలన ఇబ్బందులు వస్తాయి. రాష్ట్రాలకు మధ్య తీవ్ర విభేదాలు ఆశ్చర్యము, భయము కలిగిస్తాయి. దేశాలకు పోరు తప్పదు. ప్రజాధనము దుర్వినియోగం అవుతుంది. భరించలేని చలి భయం పెడుతుంది. సముద్రంలో రకరకాల మార్పులు సంభవిస్తాయి. మార్పులు మంచికి దారి తీయవు. నౌక ప్రమాదాలకి, జన నష్టానికి ప్రమాదం సంభవించే అవకాశం ఉన్నది. మానసిక రోగులు పెరుగుతారు. ఆత్మహత్యలు అధికమవుతాయి. చిన్న మాటకే పెద్ద విరోధాలు ఏర్పడతాయి. ఇంట్లో నుంచి పారిపోయే పిల్లల సంఖ్య కన్నా పెద్దవాళ్ళు పారిపోయే సంఖ్య అధికమవుతుంది. మానసిక బలహీనత అన్ని రంగాలపై ప్రభావం చూపిస్తుంది. ముఖ్యమైన స్థానాలలో ఉన్నవారికి సలహాలు చెప్పేవారు శకుని పాత్ర పోషిస్తారు. ధాన్యాధిపతి బుధుడు. బియ్యం, గోధుమలు, మాంసాహారం, కందులు, అన్ని రకాల ధాన్యాలు, నూనెలు, అలంకరణ సంబంధమైన వస్తువులు అధిక ధర కలిగి ఉంటాయి. అపరాల ధర ఆకాశంలో ఉంటుంది. పత్తి, మిర్చి అధిక ధర కలిగి ఉంటాయి. రైతులకి ఉపకరిస్తుంది. పూజా సామాగ్రి ధర పెరుగుతుంది. పాలు, పెరుగు, నెయ్యి, ఆవు నెయ్యి ధరలు పెరుగుతాయి. కలుషిత ఆహార పదార్థాలు ప్రధాన సమస్యగా మారుతుంది. కలుషిత ఆహార పదార్థాల సమస్య ప్రధానంగా మారుతుంది.
విచిత్రమైన చర్మరోగాలు వస్తాయి. అంతుబట్టని నూతన వైరస్లు జనాలకు సంకటంగా మారుతుంది. ఆయుర్వేద వైద్యము ప్రాముఖ్యతను పెంచుకుంటుంది. అలోపతి మందుల కన్నా ఆయుర్వేద మందులు అధిక ధర కలిగి ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు అధికమవుతారు. అన్నదాన సత్రాలు కలకల్లాడుతుంటాయి. సస్యాధిపతి గురువు. విదేశీ పంటలు పండ్లు ఆకర్షిస్తాయి. ధాన్యం దిగుబడి బాగుంటుంది. వ్యవసాయం ఆశాజనకంగా ఉంటుంది. కూరగాయల దిగుబడి మధ్యస్థంగా ఉంటుంది. కూరగాయలు ఆకుకూరలు అధిక ధర కలిగి ఉంటాయి. భూమి లోపల పండే వేరుశనగ ఉల్లి దుంపకూరలు మంచి దిగుబడి కలిగి ఉంటాయి. మామిడి పంటకు ప్రతికూల కాలము. మనోహరమైన సుందర ప్రాంతాలు ప్రదేశాలు కలుషితమవుతాయి. అర్ఘ్యాధిపతి చంద్రుడు. రాజకీయాలు కలుషితమవుతాయి. రాజకీయాలు లాభసాటి వ్యాపారం అవుతుంది. ఎరుపు రంగు ఫల పుష్పాలు అధిక ధర కలిగి ఉంటాయి. ఎర్ర రేగడి భూమిలో వ్యవసాయం ప్రోత్సాహకరంగా ఉంటుంది. సమస్యలకు పరిష్కారాలు సమస్యలే అవుతాయి. రోగం ఒకళ్ళకి వైద్యం మరొకళ్ళకి అన్నట్లుగా అన్ని రంగాల్లోనూ పరిస్థితి నెలకొంటుంది. ఆత్మీయత అభిమానాన్ని ప్రేమానురాగాలని సహకారాన్ని కూడాను డబ్బులతోనే కొనుగోలు చేయాల్సిన దౌర్భాగ్య పరిస్థితి దాపరిస్తుంది. ఎక్కడ చూసినా అశాంతి విషాదము వివాదాలు చోటు చేసుకుంటాయి. యువత పెడదవ పడుతుంది. సభ్య సమాజము తలదించుకునే విధంగా యువతి యువకుల ప్రవర్తన ఉంటుంది. రకరకాల మత్తునిచ్చే పదార్థాలు అందుబాటులోకి వస్తాయి. మేఘాధిపతి చంద్రుడు. మేఘాధిపత్యం చంద్రుడికి వచ్చిన కారణం చేత వర్షపాతం భయం గొలుపుతుంది. నిర్జల ప్రాంతాల యందు కొండల్లో లోయల్లో పర్వత ప్రాంతాల యందు పట్టణాలలో అధిక వర్షం కురుస్తుంది. అనేక కష్టనష్టాలకు కారణమవుతుంది. పిడుగుపాట్ల వలన జన నష్టం కలుగుతుంది. వడగళ్ల వాన వల్ల పంట పొలాలకు నష్టం కలుగుతుంది. ఈదురుగాలులతో కూడిన వర్షం వల్ల కొన్ని ప్రాంతాలకు విశేషంగా నష్టం కలుగుతుంది. గాలిలో వేగం అధికమవుతుంది. సముద్రంలో వచ్చే మార్పుల వల్ల సముద్ర మధ్య దీవులకు తీర ప్రాంత పట్టణాలకు నష్టం కలుగుతుంది. రసాధిపతి శని. విస్ఫోటన సంబంధమైన సంఘటనలు ప్రపంచ స్థాయిలో జరుగుతాయి. అమాయకులైన జనులే నష్టపోవడము ప్రాణ నష్టము సంభవిస్తుంది. సాంస్కృతిక కళారంగాల్లో చిన్నారులు రాణిస్తారు. రాష్ట్రానికి ఖ్యాతి లభిస్తుంది. రసాయన సంబంధమైన ద్రవకాలు సంఘ వ్యతిరేక శక్తులకు అందుబాటులోకి వస్తాయి. ప్రాంత దేశ సంబంధ రహితంగా హింసాత్మక సంఘటనలు పేలుళ్ళు ఉగ్రవాద కార్యకలాపాలు మహా పట్టణాలలో విధ్వంసాలు సృష్టిస్తాయి. భయం నీడలో జనులు కాలం వెల్లదీయవలసిన పరిస్థితులు విచారకరమైన పరిస్థితులు ఏర్పడవచ్చు. నీరసాధిపతి గురువు. దేవతలకు గురువైన బృహస్పతికి నీరసాధిపత్యం వచ్చింది. బ్రాహ్మణ గ్రహమైన గురువునకు ఈ ఆధిపత్యం రావడం వల్ల మేధా సంపత్తి ఆధునిక పరిజ్ఞానము వక్ర మార్గాలు పట్టే అవకాశం ఉంటుంది. జనులకు ఆశ్చర్యము ఆందోళన కలుగుతుంది. పూజలు యజ్ఞ యాగాది క్రతువులు అధికమవుతాయి. తల్లిదండ్రుల మాట వినే పిల్లలు అరుదుగా ఉంటారు. స్వతంత్ర భావాలతో కోపంతో మూర్ఖత్వంతో తల్లిదండ్రులను ఎదిరించే వాళ్ళు అధికంగా ఉంటారు. పిల్లల మాట వింటే గౌరవం దక్కుతుంది. ఇవి ఈ సంవత్సరం నవనాయకులు ఇచ్చే ఫలితాలు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో జరగబోవు సంఘటనలు
సామాజిక విశేషాలను తెలియజేస్తాను. రాసిన వాటిల్లో మంచి ముమ్మాటికి జరగాలని, చెడు ఏదైతే ఉందో అది పూర్తిగా ఈశ్వరానుగ్రహంగా భావించాలని తెలియజేస్తున్నాను. అంటే మంచి జరిగితే మంచి జరగాలి, మంచి చెప్పింది ఏదైనా కానీ జరగాలి, చెడు జరగకూడదనే నేను అనుకుంటున్నాను. కానీ ఆ ఈశ్వరుడు ఎలా నిర్దేశిస్తే దానికి మనందరం కట్టుబడి ఉండాలి. కాబట్టి స్వామివారి ఆజ్ఞ. మిర్చి కందులు ధర పెరుగుతుంది. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు కొత్త రూపాలలో ఉంటాయి. కొత్త ప్రదేశాలకు మన ఎగుమతులు వెళతాయి. బంగారం ధర మరింత పెరుగుతుంది. ఆయుర్వేద వనమూలికలు ధరలు పెరుగుతాయి. వ్యవసాయదారులకు శుభవార్త. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతుంది. వైద్య పరిశోధనా రంగంలో ఉన్నవారికి అద్భుతమైన కాలం. అద్భుతాలను కనుగొంటారు. సైబర్ నేరాలు మరింతగా పెరుగుతాయి. భార్యాభర్తల గొడవలకి కారణమవుతుంది. సముద్రాలలో వింతలు విచిత్రాలు. మానసిక అనారోగ్యాలు పెరుగుతాయి. చిన్న పెద్ద అన్నదేమీ లేకుండా కృంగిపోతూ ఉండడము హత్యలకు, ఆత్మహత్యలకు పెద్ద కారణంగా మారుతుంది. భయంకర ఘోర దృశ్యాలు చూడవలసిన దౌర్భాగ్యపు స్థితి భారతదేశానికి కలుగుతుంది. అమెరికాలో ప్రకృతి వైపరీత్యాలు మరింతగా పెరుగుతాయి. సగం దేశం బాధపడుతుంది. జల బీభత్సాలు, అగ్ని బీభత్సాలు, భూకంపాలు, భూమి చీలుట, వాయు సంబంధమైన ప్రకృతి బీభత్సాలు ఏర్పడతాయి. చిన్న వయసులోనే పెడదవ పట్టే పిల్లలు అనారోగ్యకరమైన అలవాట్లతో జీవితాలను పాడు చేసుకుంటారు. చర్మ వ్యాధులు పెరుగుతాయి. కొన్ని దేశాలలో జరిగే కుట్రల గురించి సుస్పష్టమైన అవగాహనతో భారతదేశం తీసుకునే ప్రతి నిర్ణయం, వేసే ప్రతి అడుగు యావత్ భారతదేశము ప్రజానికం ఆమోదిస్తుంది, సంతోషిస్తుంది. దేశభక్తి మరింతగా పెరుగుతుంది. సైనిక దళాల పెరుగుదల ఏర్పడుతుంది. తరచు విమాన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. సాంకేతిక పరమైనటువంటి లోపాలు, ఈ విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. అధునాతన సాంకేతిక అంశాలలో, ప్రయోగాలలో భారతదేశం కూడా ముందంజలో ఉండి పోటీ పడుతుంది. విదేశాలలో చదువు ప్రాణహానికి కారణంగా మారవచ్చు. పిల్లలు ఈ విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. పట్టిందే పట్టుదల అన్నట్టు మాత్రం ఉండదు. ఒక ఊరు కాకపోతే ఇంకో ఊరు. ఏం ప్రపంచం గొడ్డుపోయిందా? ఇబ్బంది పెట్టే వాళ్ళ దగ్గరకే వెళ్ళి ఎందుకు ఉండాలి? గొర్రె కసాయివాణ్ణి నమ్మినట్టే ఉంది ఇదంతా. ఏం వేరే దేశాలు లేవ్వా? అక్కడ చదువులు లేవ్వా? ఏం మన భారతదేశంలో దొరకవా? కాస్త ఆలోచించండి, మంచి నిర్ణయం చెయ్యండి. క్రితం ఉన్నంత ఒత్తిడి ఇప్పుడు లేదు కదా, అది గ్రహించి మెలగండి. దేశానికి మధ్య ఆధిపత్య పోరు మరింతగా పెరుగుతుంది. భీకర వాతావరణానికి కారణమవుతుంది. దక్షిణ తీర ప్రాంత వాసులకు ముప్పు సంభవిస్తుంది. సముద్రం తీరు మారుతుంది. కొన్ని రకాలైన పంటలు దిగుబడి బ్రహ్మాండంగా ఉంటుంది. పొగాకు, మత్తునిచ్చే మూలికలు, ఈ విధమైనటువంటివి మరింతగా అభివృద్ధి చెందుతాయి. పాకిస్తాను తాను తీసుకున్న గోతిలో తానే పడుతుంది. అంతర్గత కలహాలు మరింతగా పెరుగుతాయి. దేశ చీలికకు కారణమవుతాయి. అగ్రరాజ్యం నిలువున కొన్ని దేశాలను ముంచుతుంది. కామ మైకంలో కాపురాలు కూలిపోతాయి. దేశ సంస్కృతి సంప్రదాయాలు పాడైపోతాయి. సిక్కిం, అస్సాం, మేఘాలయ, మణిపూర్ ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు జరుగుతాయి, కొనసాగుతాయి. నేర వ్యవస్థలో బతుకుతున్నాము. మాట్లాడుకునే స్వేచ్ఛ నశిస్తుంది.
కేవలం మాటకే ఉద్రిక్త స్థితి వాతావరణం ఏర్పడుతుంది, హత్యలు జరుగుతాయి. మత్తునిచ్చే పదార్థాలు యథేచ్ఛగా దొరుకుతాయి, చిన్నపిల్లల ప్రాణ సంకట స్థితికి కారణమవుతాయి. అగ్రరాజ్యం మైకం దిగుతుంది, అంతరిక్ష ప్రయోగాలు సఫలమవుతాయి, ఎన్నో విశేషాలను తెలుసుకుంటాము. ప్రపంచ దేశ నాయకులు తరచూ భేటీ కావాల్సి ఉంటుంది. ఇస్రో ప్రయోగాలు దేశానికి కలిసొస్తాయి. యుద్ధ పరికరాల క్రయ విక్రయాలలో భారతదేశం పోటీ పడుతుంది. బంగ్లాదేశ్ సరిహద్దు సమస్య చెలరేగుతుంది. రోబోలు, కొత్త టెక్నాలజీ మరిన్ని మార్పుల్ని తెస్తాయి, దేశ భవిష్యత్తుని మారుస్తాయి. ఆహారం కలుషితం అవుతుంది, కల్తీ లేని ఆహారం లభించదు. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఈ సంవత్సరం కూడా బాగుపడే సూచనలు లేవు, మరింత కష్టాలు. అమెరికాకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాల దృష్టి. ఇండోనేషియా సముద్ర దీవులకు తొలగని ముప్పు. ప్రవాస భారతీయులకు కష్టకాలము. హైదరాబాదులో ఉగ్రవాదుల బెడద సంచలనము. రక్షణ క్షిపణి దళాల తయారీలో అమెరికాకు దీటుగా చైనా, భారతదేశం. మరణ శిక్ష రద్దు ఆలోచన దిశగా భారతదేశపు చట్టాలు. పాకిస్తాన్, చైనాలతో భారతదేశానికి సరిహద్దు వివాదాలు శృతిమించి రాగాన పడతాయి. సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలి, ఉద్రిక్త పరిస్థితి సూచిస్తున్నది. మంచికైనా చెడుకైనా ఈ సంవత్సరం వార్తల్లో ఉండేవి రెండు దేశాలు, ఒకటి అమెరికా, రెండు పాకిస్తాన్. విదేశాలలో చదువుకునే భారతీయ విద్యార్థులకు తప్పని కష్టాలు. ఇవి ఈ సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరం జరగబోవు సంఘటనలు, ప్రిడిక్షన్స్. శ్రీ పరాభవనామ సంవత్సరంలో కర్తరి నిర్ణయం. డొర్ల కర్తరి 4 మే 2026 నుండి ప్రారంభం. నిజ కర్తరి 11 మే 2026 నుండి 28 మే 2026న త్యాగం జరుగుతుంది. శ్రీ పరాభవనామ సంవత్సరంలో మౌఢ్యమి నిర్ణయం. ఈ సంవత్సరం గురుమౌఢ్యమి ఆషాఢ మాసంలో. శ్రీ పరాభవనామ సంవత్సరం 15 జూలై 2026 బుధవారం నుండి 13 ఆగస్ట్ 2026 గురువారం వరకు గురుమౌఢ్యమి కలదు. శుక్రమౌఢ్యమి శ్రీ పరాభవనామ సంవత్సరం 19 అక్టోబర్ 2026 నుండి సోమవారం నుండి 29-10 అక్టోబర్ 2026 గురువారం వరకు శుక్రమౌఢ్యమి నిర్ణయించబడినది. శ్రీ పరాభవనామ సంవత్సరం పుష్కరం నిర్ణయం. 2 జూన్ 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం అధిక జ్యేష్ఠ మాసం బహుళ పాడ్యమి సోమవారం నుండి 13/6/2026 వరకు యమునా నది పుష్కరాలు జరుగుతున్నాయి. శ్రీ పరాభవనామ సంవత్సరంలో భారతదేశంలో గ్రహణాలు కనపడవు.